వెళ్ళిపోతాం. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే మనలను జీవింపచేయుచున్నది. ఈ దేహానికి ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ దేహానికి కష్టం వచ్చినప్పుడు, ఈ దేహము బంధించబడినప్పుడు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు ఏమీ చేయలేని వాడు కాదు. నీ బంధకాలను చూస్తున్నటువంటి దేవుడు, అయ్యో చేతులు కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు, అన్నీ బంధించబడిపోయినాయి, శత్రుని మీద దాడి చేసినప్పుడు దేవుడు ఈ దేహాన్ని రక్షించలేడు అనుకోవద్దు. ఈ దేహానికి ఈ జలుబు చేసినా, జ్వరము వచ్చినా, ఇంకే నొప్పి వచ్చినా, ఏ లేని వాడేం కాదు, దేవుడు స్వస్థపరచగలడు. ఇది స్వస్థపరచబడిన తర్వాత కూడా ఇప్పుడు ఈయనకి జ్వరం వచ్చిందనుకోండి, యేసు నామములో ప్రార్థన చేసిన తర్వాత జ్వరం తగ్గిపోయింది, మరలా జ్వరం వాళ్ళను కొట్టి బంధించినప్పుడు వాళ్ళు మధ్యరాత్రి లేచి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. శ్రమలో కూడా దేవుని మీదే ఫోకస్. దేవునికి స్తోత్రం చెల్లించండి. శ్రమలో కూడా, బాధలో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వే నన్ను విడిపిస్తావు, నీకు స్తోత్రం నాయనా, నన్ను రక్షించావు, నా పాపాలు క్షమించావు, ఈ దేహములో నేనున్నాను ప్రభువా, ఇదిగో ఈ దేహము కలిగినటువంటి ఈ బాధ నుంచి నువ్వు విడిపించే దేవుడివే, నేను మాత్రం నీ వైపే చూస్తున్నా. ప్రియులారా, ఎప్పుడైతే మనకి దేహానికి శ్రమ కలిగినప్పుడు మనము ఆ శ్రమలో కూడా దేవుని వైపే చూస్తామో, ఈ దేహాన్ని ప్రేమించే వారంగా, ఈ ప్రాణాన్ని ప్రేమించే వారంగా ఉంటే మనం దేవునికి సాక్షులుగా ఉండలేం. దేవుని స్తోత్రం. మన ప్రాణమే మనకు ప్రియమైనది అన్నప్పుడు మనము ఏమీ చేయలేం. మనకన్నీ బాగుంటేనే దేవా స్తోత్రం, యేసయ్యా నువ్వు మంచివాడు, గొప్పవాడు అంటాం. కొంచెం శ్రమ కలగగానే మనం ఏంటి ప్రభా నాకెందుకు ఈ శ్రమ అని ప్రశ్నించే వాళ్ళమైతే ఈ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచట్లా. ఏం చేస్తున్నాం? అపవాదికి చోటిస్తున్నాం. ఈ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏ పరిస్థితిలోనైనా ఆ ఊపిరి ఆగే వరకు దేవునికి స్తోత్రం చెల్లించడమే. హల్లెలూయా. లేదు, దేవుడు ప్రవేశించి విడిపించాలనుకుంటే పెద్ద పనేం కాదది. చెరసాల బద్దలైపోద్ది. హల్లెలూయా. సంకెళ్ళు విడిపోతాయి. ఆయన ఆయన అనుమతించేంత వరకే, ఆయన